ఇస్తా అన్నాడు. వచ్చినా అది అమ్మ ఎవరికైనా జూబ్లీహిల్స్లో రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా తమ్మి? కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? కేసీఆర్ మాట మీద ఉన్నాడు. 2000 చేస్తా అంటే బరాబర్ మొదటి నెల గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలనే 2000 రూపాయలు చేసిండు, ఇచ్చిండు. వీళ్ళు 24 నెలలే కదా గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా 4000 అయితే పడ్డది లేదు. అంటే పెన్షన్ విషయంలో మోసం, మహాలక్ష్మి విషయంలో మోసం, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండా పిల్లలకు మోసం, నిరుద్యోగ యువతకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, అందులో కూడా మోసమే. ఉద్యోగాలు ఇచ్చింది లేదు, చదువులకు ఫీజులు కట్టింది లేదు, మహాలక్ష్మి ఇచ్చింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, అంతా మోసం. అదే మన కేసీఆర్ ఓట్లప్పుడు చెప్పినవి చేసిండు, చెప్పని కూడా చేసిండు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ఇస్తాను ఎలక్షన్లప్పుడు కేసీఆర్ మాట ఇయ్యలే, ఓట్ల కోసం చెప్పలే కేసీఆర్ గారు. చెప్పకపోయినా పేదింటి ఆడపిల్ల పెళ్ళికి కష్టమవుతుందని మంచి మనసుతో 1,00,000 రూపాయలు సాయం చేసిండు కేసీఆర్ గారు. ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్ళికి, ఒక పెళ్ళి 2 పెళ్ళిళ్ళు కాదు, 13 లక్షల పెళ్ళిళ్ళకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది? అరే కేసీఆర్కి మంచి పేరుంది, అక్కజెల్లెళ్ళు అందరూ కేసీఆర్కే వేసేటట్టు ఉన్నారని ఏం ఆశ చెప్పారు మనకు? ఏం చెప్పారు? ఇక అంత అక్కజెల్లెలు, ఎందుకంటే కేసీఆర్ కిట్టు మంచిగా అయింది, నల్ల నీళ్ళు రోజు ఇంట్లోకే బిందెలు పడుతున్నాయి, మంచినీళ్ళు మంచిగా ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 4000 పెన్షన్ ఇచ్చిండు, అంత కేసీఆర్కు అక్కజెల్లెళ్ళ ఓట్లన్నీ బీఆర్ఎస్కే పడేటట్టు ఉన్నాయని ఆయనతో తులం బంగారం అన్నాడు. ఏ కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను తులం కలుపుతా అన్నాడు. వచ్చనా ఎవరికైనా? మరి తులం వచ్చినా చెల్లే రాలే, కానీ అది మాత్రం కొండెక్కింది, 1,30,000 అయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక పెరిగిందా లేదా? తులమేమో కానీ గరీబోడు ఈసం కూడా కొనుక్కోకుండా అయిపోయింది. ఆడవిళ్ళ పెళ్ళుంటే పుస్తమట్టలు చేయాలంటేనే పరిశానికి వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో. తులమిస్తా అని మొదటికే మోసం చేసిండు. అంటే ఈ రకంగా కేసీఆర్ గారు చెప్పకపోయినా ఆడవిళ్ళ పెళ్ళికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, కానీ రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లేసుకొని గద్దెనెక్కి మోసం చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఆలోచన చేయండి. దవాఖానలో పోతే మీ బిడ్డ కోడలో కాన్పు అయితే కొండాపూర్ దవాఖానకు పోతారు మీరు ఎక్కువ. కొండాపూర్కి పోతే మీకు కాన్పు చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి బిడ్డ అకౌంట్లో పైసలు వేసి తల్లిని పిల్లను ఆటో కిరా లేకుండా మీ ఇంటికాడ దించిపించిండా లేదా కేసీఆర్? రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? పైసలు బంధు, కిట్టు బంధు. దవాఖానలో పోతే సూదులు కూడా లేవు, బయటకే రాత్తురు కొనుకొచ్చుకోమని. స్కానింగ్ బయటకే అయిపోయింది, మందులు బయటకే అయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఇట్లా ఉన్న పథకాలకు కత్తెర పెట్టిండు రేవంత్ రెడ్డి. బతుకమ్మ చీరలు వచ్చినాయమ్మా? అప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఏ కేసీఆర్ ఒకటే చీర ఇస్తుండు, నేను వస్తే 2 చీరలు ఇస్తా అన్నాడు. ఉన్న చీర బంద్ అయిపోయింది. అవునా కాదా? ఉన్న చీర బంద్ 2 ఏళ్ళే. ఇప్పుడు 2 బతుకమ్మలు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. ఉన్న చీర బంద్ అయిపోయింది. 2 ఇస్తాడని మనం ఆశపడితే మొదటికే మోసమైంది. తులం బంగారం అని ఆశపడితే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగా ఎత్తలేదు. ఉన్న కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. రైతుల దగ్గరికి పోయి ఏమన్నాడు? ఏ కేసీఆర్ 10,000 ఇస్తుండు రైతు బంధు, నేనైతే 15,000 ఇస్తా అన్నాడు. 15,000 మాట దేవుడు ఎరుగు. 2 రైతు బంధులు ఎగ్గొట్టిండు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, మొత్తానికి 0 రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు. కౌలు రైతులకు ఏమన్నాడు? ఏ రైతుకి ఇస్తా, కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, వాళ్ళే చూసుకుంటారు, నాకు తెలియదు అంటుండు. మరి ఓట్లప్పుడు తెలియదా ఈ ముచ్చట? అంటే ఎట్లన్నా చేసి గెలవాలని. వెనకటికి కూడా అన్నాడట, 100 అబద్ధాలు ఆడనే పెళ్లి చేయమన్నాడట. కానీ రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు ఆడి కుర్చీలో కూర్చోవాలంటుడు. కానీ బిడ్డ పాపం ఉత్తగపోతుందా? ఊకుంటారా జనం? ఇట్లా ఎన్ని విషయాలు చెప్పిండంటే, రైతు బంధు విషయంలో మోసం, కౌలు రైతుల విషయంలో మోసం, బతుకమ్మ చీరల విషయంలో మోసం. ఎల్ఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీహిల్స్లో రేవంత్ నగర్ కానీ, బోర్బండ కానీ, ఎర్రగడ్డ కానీ, మన అన్ని డివిజన్లలో పేదలు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే 58 జీవో కింద ఫ్రీగా పట్టాలు ఇచ్చిండు. 59 జీవో కింద మీకు రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ ఏమో ఉన్న ఇల్లుకు పట్టా ఇచ్చిండు, కంటి నిండా నిద్రపోనిగా మీకు బుల్డోజర్ రాదు.